నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు భారతదేశం వ్యాప్తంగా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి కాల్పుల ఒప్పందం తర్వాత ఇప్పుడు ట్రంప్ పెద్ద ఎత్తున విమర్శనాత్మకంగా వివాదాస్పదంగా మారుతున్నాడు. పెద్ద ఎత్తున ఓ రకంగా చూడాలంటే సోషల్ మీడియా ట్రోల్స్ కూడా గురవుతున్నాడని చెప్పుకోవాలి. అంటే ఆయన మధ్యవర్తిత్వం వహించడం, దౌత్యపరంగా ఆయన ముందుగా ఆయనే ప్రకటించడం, ఇవన్నీ ఖచ్చితంగా ఏ భారతీయుడు కూడా ఇవాళ దాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సావరెన్ కంట్రీగా ఉన్నటువంటి ఇండియా ఇప్పుడు ట్రంప్ దౌత్యాన్ని ఖచ్చితంగా స్వీకరించలేదు. మరోవైపు ఖచ్చితంగా నేనే మొత్తం చేశాను అని పదే పదే చెప్పుకుంటున్నటువంటి తీరును కూడా పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే కాల్పుల విరమణ తర్వాత ఘనతంతా తనదేనని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1కి 10 సార్లు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం నెలకొంటున్నాయి. సో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి దానికంటే కూడా ట్రంప్ సొంత డబ్బా వాయించుకుంటున్నారు అనడమే కరెక్ట్గా కనిపిస్తోంది. మరి ట్రంప్ చెప్పుకుంటున్నటువంటి గొప్పల్లో నిజం ఎంతుందో లేదో వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ తెలుసు ఎందుకు సీజ్ఫైర్ జరిగింది, ఎవరి దౌత్యం జరిగింది, ఏ దిశగా జరిగింది అందరికీ తెలుసు. సో ఇప్పుడు అగ్రరాజ్యం అధ్యక్షుడిగా అంతటి వాడు చెప్పినటువంటి విషయాన్ని 1కి 10 సార్లు చెప్పుకుంటున్నారు అంటేనే అందులో నిజం లేదని అర్థమవుతోంది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి దౌత్యరంగ నిపుణులందరూ ఇదే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది నిజమైతే అందుకు సంబంధించి ఉభయ దేశాలు కూడా సంయుక్త ప్రకటన చేయాల్సి ఉండే. అట్లా కాకుండా అలాంటిదేమీ జరిగినటువంటి దాఖలాలు మనకు లేవు. పోనీ అమెరికా ప్రభుత్వమైనా ఒక అధికారిక ప్రకటన చేసిందంటే అది లేదు. కేవలం ట్రంప్ స్వయంగా ఆయన సెల్ఫ్ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ మాత్రమే చేశారు. ఆ వెంటనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అట్లాగే అక్కడ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మార్కో రూబియో అదే స్వరం ఎత్తుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. మరోపక్క కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ దేశాలు రెండూ అంగీకరించిన అమెరికా పాత్రను ఒక పాక్ మాత్రమే ప్రస్తావించింది. భారతదేశం ఆ ప్రస్తావన ఎక్కడ కూడా చేయలేదు. అమెరికా పత్రికలే పెద్ద అక్షరాలతో రాసి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేసిన వెంటనే అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేశారు, దీనికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని పెద్ద ఎత్తున డబ్బా కొట్టడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు భారత్, పాకిస్తాన్ అధికారులు కాల్పుల విరమణను కూడా ధృవీకరించారు. అయితే పాకిస్తాన్ మాత్రమే ఇందులో అమెరికా పాత్ర ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి అది ఆ విషయం న్యూయార్క్ టైమ్సే రాసింది. అంటే ట్రంప్ క్లెయిమ్ను భారతదేశం అంగీకరించలేదనే నిజాన్ని అమెరికా పత్రిక స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయినా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నవ్వి పోదురుగాక నాకేం సిగ్గు అన్న చందంగా పదే పదే కాల్పుల విరమణను తన క్రెడిట్గా తన ఖాతాలో వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. తన ఘనతను చాటి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది. సో ఆ దిశగా ఆయన చాటింపు వేస్తున్నారు ఒక రకంగా. అయితే నిజానికి అప్పుడే కాదు, ఇప్పటికీ భారతదేశం అమెరికా మధ్యవర్తిత్వం వాదనను ఒప్పుకోలేదు కూడా. మరి ఒప్పుకోకపోవడమే కాదు, భారత్, పాకిస్తాన్ దేశాల డీజీఎంఓల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మేరకే కాల్పుల విరమణ నిర్ణయం జరిగిందని భారత్ సైన్యం అధికారికంగా ప్రకటించింది. అలాగే భారత విదేశాంగ శాఖ అధికారికంగానే జమ్మూ కాశ్మీర్ విషయంలో మూడో దేశం ప్రమేయాన్ని అంగీకరించేది లేదని కూడా ప్రకటించింది. మరి నిజానికి భారత విదేశాంగ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని కూడా స్పష్టం చేశారు. మరి కుండ బద్దలు కొట్టారు కూడా. మరోపక్క భారతదేశం తాత్కాలిక కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించింది. అందుకే ఇప్పుడు తాజాగా కాల్పుల విరమణను కూడా పెద్ద ఎత్తున మరికొంతకాలం పొడిగించాలని మరోవైపు ఉభయ దేశాలు సైనిక అధికారులు కూడా కొంత నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇంత సీజ్ ఫైర్ జరిగినా కూడా భారతదేశం ఎక్కడా తలొగ్గలేదు. మరోవైపు సింధ్ జలాలకు సంబంధించినటువంటి ఆ అగ్రిమెంట్ కూడా అంటే డిప్లొమాటిక్ నిర్ణయాలు ఏవి కూడా వెనక్కి తీసుకోలేదు. మరి ఈ పొడిగింపు క్రెడిట్ కూడా అగ్రరాజ్య అధినేత ట్రంప్ తమ ఖాతాలో వేసుకోవచ్చును. కానీ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు వ్యవహారం కానీ సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తూ భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పాక్ కాళ్ళ బేరానికి వచ్చిన తీరు కానీ గమనిస్తే ట్రంప్ సారు గఫాలు ఘన కీర్తి ప్రపంచానికి తేటతెల్లంగా తెలిసిపోయినటువంటి పరిస్థితి. అయినా భారతదేశం మాటల ద్వారా చేతల ద్వారా ఎంతగా స్పష్టం చేసినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అదే పాట వరుసగా పాడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా అనేక సందర్భాల్లో ఇండియా పాక్ గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పదే పదే చెప్పుకుంటున్నారు మన సారు డొనాల్డ్ ట్రంప్ గారు. అయితే ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అవుతుందని పెద్ద ఎత్తున నానుడిగా మన తెలుగు రాష్ట్రాల్లో సామెతగా చెప్పుకుంటారు. అది నిజమేమో కానీ ట్రంప్ నిరాధారిత ప్రకటనలో మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం పొందాలని అనుకుంటున్నారు. ఈ క్రెడిట్ ఖచ్చితంగా ఆయన టేక్ ఓవర్ చేయాలని భావిస్తున్నారు. అయితే అగ్రరాజ్య అధినేతగా ఉన్నటువంటి ట్రంప్ ఎందుకు ఒకే అబద్ధాన్ని పదే పదే వల్లి వేస్తున్నారు, ఎందుకు ఆ క్రెడిట్ కోసం అంతగా
ఆరాటపడుతున్నారనేది పెద్ద ఎత్తున ప్రశ్న. మరి ఈ ప్రశ్నలకు అందుకు ట్రంప్ వ్యవహార శైలి, అట్లాగే అగ్రరాజ్య అహంకారంతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తిగత దురహంకారం, ఇట్లా అన్నీ కలుపుకుని ఇతర కారణాలు కూడా ఉండొచ్చు కాక. కానీ 3 రోజుల మినీ వార్ ద్వారా భారతదేశం సైనిక సామర్థ్యాన్ని ప్రపంచం ముందుంచింది. ఆర్థిక ప్రగతితో పాటుగా భారతదేశం సైనిక శక్తిగా ఎదుగుతున్నటువంటి తీరును ప్రపంచం కల్లారా చూసింది. పాకిస్తాన్ గడగడలాడిపోయింది. మరోవైపు స్వదేశీ సాంకేతికత, సాయుధ శక్తి ఖచ్చితంగా మన ప్రపంచానికి భారత్ అంటే ఏంటో సత్తా తెలిసింది. మరి భారతదేశం సైనిక శక్తి రోజు రోజుకి పెరుగుతోంది. అత్యాధునిక ఆయుధ సంపత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ నిలుస్తోంది ఇవాళ. సో ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రూపొందించుకున్నటువంటి ఈ గగనతల మన డిఫెన్స్ సిస్టమ్ కానీ, మన శక్తి సామర్థ్యాలు కానీ ప్రపంచం కళ్ళకు సాక్షాత్కారం అవుతుంది ఇవాళ. సో నిజానికి భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ 3 రోజుల పాటు మినీ వార్ ప్రపంచానికి భారతదేశ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పింది. అంటే ఒక విధంగా అగ్రరాజ్యం అమెరికా కూడా వెన్నులో వణుకు పుట్టించింది మన భారత్. అందుకే ట్రంప్ భారతదేశం అజేయ శక్తిగా ఎదుగుతున్న నిజాన్ని జీర్ణించుకోలేక అసలు విషయాన్ని పక్కదారు పట్టించేందుకే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరినటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ రాజకీయాల్లో వివాదాన్ని రాజేసి తద్వారా భారత్ శక్తి సామర్థ్యాలను తక్కువ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. సో దురదృష్టవశాత్తు ప్రతిపక్ష పార్టీలు ట్రంప్కు వంతపాడుతున్నాయి. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదిర్చానన్న అమెరికా అధ్యక్షుడు పెద్ద ఎత్తున ట్రంప్ వ్యాఖ్యలపైన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, అలాగే ఆపరేషన్ సింధూర్ ఎందుకు నిలిపివేశారో జవాబు చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీతో సహా దేశవ్యాప్తంగా చాలా వరకు కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు జైహింద్ ర్యాలీలు కూడా నిర్వహిస్తోంది. అయితే నిజం నిలకడ మీద తెలుస్తున్నట్టుగా మెల్లమెల్లగా అసలు నిజం ప్రపంచానికి తెలుస్తోంది. సో ఇప్పుడు భారత్ కొంత స్వదేశీ రక్షణ, సాయుధ సామర్థ్యం, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలతో భారత్ అజేయ శక్తిగా ఎదుగుతుందనే నిజం ప్రపంచం గుర్తిస్తోంది. ఇక ఆ నిజమే అగ్రరాజ్యం అధినేతను కూడా ఇవాళ తాజాగా భయపెడుతోంది. అందుకే ట్రంప్ కొంత క్రెడిట్ కోసం ప్రయత్నాలు చేసి బడాయి మాటలు కూడా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది కూడా ఒక ప్రధాన కారణంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గురించి ఇప్పుడు సుంకాల విషయంలో సంచలన ప్రకటన చేయటం కొత్త చర్చకు కూడా దారితీస్తోంది. ఒకవైపు భారత్ సత్తా తెలిసినటువంటి డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నాడు, మరోవైపు సుంకాల మీద కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే ఇండియా పాక్ల మధ్య దౌత్యంపై భారతీయులు ట్రంప్కు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ప్రకటన అగ్గికి ఆజ్యం పోసినట్టుగా భారత్లో కనిపిస్తోంది. మరి భారతదేశం అమెరికాకు 0 టారిఫ్ ట్రేడ్ ఒప్పందాన్ని అందిస్తుందని ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఈ విషయంలో భారతదేశం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ట్రంప్ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఖతర్ రాజధాని దోహాలో వ్యాపారవేత్తల ప్రతినిధి బృందంతో జరిగినటువంటి చర్చల్లో ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. మరి అమెరికా వస్తువులపై సుంకాలను తొలగించడానికి భారతదేశం ముందుకొచ్చిందని, అట్లాంటి సందర్భాల్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ క్రమంలో భారతదేశంలో ఏదైనా అమ్మడం చాలా కష్టమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో భారతదేశం పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ గురించి కూడా ప్రస్తావించారు. మరొకసారి విరమణ లేకుంటే 2 దేశాలతో వాణిజ్యాన్ని నిలిపేస్తామని అన్నామని, ఆ తర్వాత వారు కాల్పుల విరమణకు అంగీకరించారని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. దీంతో పాటుగా యాపిల్ CEO టిమ్ కుక్తో మాట్లాడారని, భారతదేశంలో యాపిల్ ఉత్పత్తిని విస్తరించొద్దని కోరారని ట్రంప్ చెప్పుకొచ్చారు. మరి ట్రంప్ వ్యాఖ్యలతో భారత పెట్టుబడిదారులు, ప్రజలు అందరూ కూడా నిరాశ చెందారు. మరి భారతదేశం పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఈ నిరాశ మరింత పెరిగింది. 2 దేశాల మధ్య సైనిక సంఘర్షణను నివారించడానికే రాజీ మార్గంగా వాణిజ్యాన్ని ఉపయోగించడం భారతదేశంలో ఎవరికి ఇష్టం లేదు. అమెరికా సుంకాలపై పలు దేశాలతో ఉద్రిక్తతలు ఉన్నటువంటి ఇట్లాంటి సందర్భాల్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాన్ని క్రమంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఫోక్స్కాన్ కానీ లేకుంటే విస్ట్రాన్ వంటి తయారీదారుల ద్వారా దేశంలో ఐఫోన్లను తయారు చేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎలక్ట్రానిక్స్లో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. కానీ ట్రంప్ తాజా ప్రకటనలు దీనికి సంక్షోభం ఏర్పడేలా చేస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే భారత వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ మే 17 నుంచి 20 వరకు అమెరికాలో పర్యటించబోతున్నారు. మరి ఈ క్రమంలో భారత్ సుంకాల విషయంపై చర్చ అక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2న ట్రంప్ దాదాపుగా
60 దేశాలపై సుంకాలు విధించారు. ఇందులో భారతదేశం కూడా ఉంది. మరి ఇండియాపై 26% సుంకం ఆయన విధిస్తూ ఉన్నారు. అయితే ఏప్రిల్ 10న ట్రంప్ చైనా మినహా అన్ని దేశాల సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేశారు. మరి భారతదేశం ఇప్పుడు అమెరికాతో ఖచ్చితంగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు, ప్రయత్నాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అందులో ఇప్పుడు నిమగ్నమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సుంకాల వివాదం అలాగే కొనసాగితే ఖచ్చితంగా వాణిజ్య యుద్ధం కూడా, అంటే ట్రేడ్ వార్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఓవైపు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో యాపిల్ కంపెనీ మాత్రం తెగేసి చెప్పేసింది. అంటే ఇప్పుడు భారత్లో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అట్లాగే అమెరికాలోనే పెట్టాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అంతర్జాతీయంగానే దుమారం రేపుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అంతర్జాతీయంగానే దుమారం రేపుతుంది. సో ఇప్పుడు ఆయన ఖతార్ పర్యటనలో భాగంగా యాపిల్ CEO టిమ్ కుక్తో భేటీలో ఆయన మాట్లాడుతూ కూడా భారత్ అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ అమెరికా ప్రొడక్ట్స్ అమ్మడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపైన తాజాగా టిమ్ కుక్ కూడా స్పందించారు. యాపిల్ భారత్ను కొంత వదిలి వెళ్ళడం లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలోనే ఐఫోన్ల తయారీని మరింత పెంచుతామని కూడా ప్రకటించారు. సో ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ తయారీ భారత్లోనే ఉండబోతుందంటూ కూడా గుడ్ న్యూస్ చెప్పారు. సో ఇప్పుడు ఐఫోన్ ప్రో మోడల్లో కూడా తయారు చేస్తామంటూ టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ తయారీని ఫోక్స్కాన్ మొదలు పెట్టిందని కూడా టీమ్ కుక్ చెప్పారు. సో ఇట్లాంటి సందర్భాల్లో భారత్ అంటే భయపడుతున్నటువంటి ట్రంప్ ఇప్పుడు భారత్లో ట్రేడ్ను దెబ్బతీసే విధంగా ఆయన కొంత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. మరోవైపు ఆ వ్యాఖ్యలకు పెద్దగా బేఖాతరు చేసే విధంగా యాపిల్ CEO వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా భారత్తోనే కొనసాగిస్తామంటూ కూడా ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ట్రంప్ మాటలకు బెదిరేయలేదంటూ కూడా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇండియానైతే వదిలిపెట్టమంటూ కూడా యాపిల్ CEO చెప్పడం పెద్ద ఎత్తున తీపి కబుర్లా అనిపిస్తోంది. ఈ వ్యవహారానికంతా ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో మీరు కూడా ట్రంప్ నిజంగానే ఇండియాకి భయపడుతున్నారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.